మన మధ్యలో ధరణి సార్ ఉన్నారు. వారు 145వ అధ్యాయము కీర్తనల గ్రంథము ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగముల కొరకు చదివి సహకరించాలని మనవి చేస్తున్నాం. కీర్తనలు 145 నుంచి ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదవాలని కోరుచున్నాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శాక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రయమును మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తుల నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యం, నీ రాజ్యపాలన తరతరమును నిలుచును. యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలోనూ నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. అయితే వారు నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమున సన్నతించుదురు. నిత్యము సన్నిధించుగాక. గుడ్. దేవుడి వాక్యం దీవించునుగాక. మంచిది. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం కొరకు చదివి సహకరించినటువంటి ధరణి సార్కి ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. ఈ సమయంలో చివరిగా అందరం లేచి నిలబడి ఒక ప్రత్యేక పాట ద్వారా దేవుని ఆరాధన చేసి దేవుని వర్తమానంలోకి వెళ్దాం. అందరం లేచి నిలబడదాం. స్త్రీలలో మన ప్రాక్టీస్ చేసిన వారు ముందుకొచ్చి పాట పాడి దేవుని ఆరాధించి స్తుతించాలని మనవి చేస్తున్నాం. స్త్రీలు మన ఎవరైతే ప్రాక్టీస్ చేసి పాడాలనుకున్నారో అమ్మ వారు ముందుకొచ్చి పాట పాడి దేవుని ఆరాధించాలని మనవి చేస్తున్నాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను,
స్తుతించుట మానను స్తుతించుట మానను కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైనా గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైన ఊపిరే బరువైనా గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును యేసుని స్వరూప్యము నేను పొందాలనుంది
విలువైన సిలువకై అనుమతించినాయి, విలువైన సిలువకై అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుగే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హలో హలో హలో. దయచేసి వెనుక ఉన్నవారు మా లోపల ఆవరణంలో కూర్చోగలమా? అందరు కూడా. ఇంకా ఎవరైనా లేటుగా వచ్చిన వాళ్ళకు మనం సమయం స్థలం ఇవ్వాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుని వర్తమానం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో ఆయన స్వరము వినటానికి మనము ఆయన పరిశుద్ధ ఆలయములో మనమందరం కూడా ఎదురు చూద్దాం, వేచి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, మీ మాటలు వినుటకు, మీ స్వరం వినుటకు, మీ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి దుష్టాంతములుగా మా కొరకు వ్రాయించినటువంటి బోధకులకు నిమిత్తము వ్రాయబడినటువంటి పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించే కృప దయచేస్తారని కోరుకుంటూ, ఇంకా నువ్వు రానైన వారిని మీ సన్నిధానములో మీ మాటలు వినుటకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఒక్కసారి మీ అందరితో కలిసి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ అందరం కూడా గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. గుడ్, ఆమేన్. మంచిది. తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, ఎజ్రా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని
ఈ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుందాం 10వ వచనమును, 7వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. గట్టి నిర్ణయం చేసుకున్నాడు. మనసులో బలంగా తీర్మానం చేసుకున్నాడు. ఒక బలమైన నిర్ణయానికి వచ్చాడు. ఏమని నిర్ణయానికి వచ్చాడు? ఎజ్రా బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి ఒక దేవుని యొక్క సేవకుడైనటువంటి ఎజ్రా తను ఏమని నిర్ణయించుకున్నాడు అంటే, నేను యెహోవా ధర్మశాస్త్రమును, యెహోవా గ్రంథమును యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను దానిని వివరించాలి, బోధించాలి. బోధించటమే కాదు, ఆ విధులను నేను నేర్పిస్తాను అని దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. చూడండి, దేవుని ధర్మశాస్త్రమును నేర్పిస్తాను నేను వెళ్ళి అని ఈ బుక్కు చేత పట్టుకొని, ఈ గ్రంథం చేత పట్టుకొని బబులోను దేశం నుంచి యెరూషలేముకు ఎంత దూరం అంటే 1000 కిలోమీటర్ల దూరం, 4 నెలల ప్రయాణం. 4 నెలల ప్రయాణం నుంచి ఈ బుక్కు మోసుకొని, ఈ గ్రంథాన్ని మోసుకొని ఎలా వచ్చింటాడు ఆయన? ఎలా వచ్చి ఉంటాడు? ఆ రోజుల్లో ఏరోప్లేన్లు లేవు, ఆ రోజుల్లో ట్రైన్ సౌకర్యం లేదు, ఆ రోజుల్లో బస్సులు కార్లు లేవు. క్యాబ్ బుక్ చేసుకొని రావడానికి, అవును సార్, ఈరోజు క్యాబ్ సెల్ ఫోన్లోనే క్యాబ్ బుక్ అవుతుంది, వస్తుంది ఇంటికి కదా, వచ్చి అనుకున్న రాష్ట్రానికి తీసుకొని వెళ్తుంది. ఆ రోజు అవన్నీ ఏమీ లేవు. కాలినడక ప్రయాణం లేదా గాడిదల మీద ప్రయాణం చేసేవాళ్ళు. అంతకుమించి వారికి ఎలాంటి వసతులు లేవు. కాబట్టి దేవుని సేవకుడైనటువంటి ఎజ్రా నశించిపోతున్నటువంటి నా జనులకు, నా ప్రజలకు నేను వాక్యం చెప్పాలి, బోధ చేయాలి, ధర్మశాస్త్రం యొక్క విధులు కట్టడలు వారికి నేర్పించాలి. బోధించటం వేరు, నేర్పించటం వేరు. ఏదో చెప్పిపోవడం వేరు, చుట్టం చూపుకొచ్చి చెప్పిపోయేది వేరు, నేర్పిస్తాను అని నిశ్చయం చేసుకోవడం వేరు. మనం ఎంతమంది నేర్చుకుంటున్నాం? ఎజ్రా వచ్చి ఇశ్రాయేలీలకు యెరూషలేం పట్టణంలో గ్రంథాన్ని నేర్పించాడంట. ఈ ఎజ్రా అప్పుడు వచ్చేసరికి యెరూషలేం మందిరం యొక్క నిర్మాణం పూర్తయింది. అప్పుడు వాళ్ళు కట్టేటప్పుడు రెండవసారి మందిరం, ఆ మందిరం నిర్మించబడిన తర్వాత కొత్త మందిరం ఓపెన్ జరిగింది. కానీ గ్రంథం తెలియదు వాళ్ళకు, దేవుని వాక్యం తెలియదంట వాళ్ళకు. అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఎజ్రా బబులోను దేశంలో చెరలో ఉన్నటువంటి ఆయన దేవుని ఆజ్ఞ చేత యెరూషలేముకు వచ్చి ఈ గ్రంథాన్ని బోధించాడు. పెద్ద మందిరం కట్టారు, కానీ వాక్యం లేదు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం లేదు. ఎజ్రా వచ్చి నేర్పించాడు. అంత విలువైన గ్రంథం ఈ గ్రంథం. ఈ గ్రంథం ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. ఈ బుక్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. ఇది మనకు మార్గం చూపుతుంది, మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని ఆదరిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించే గ్రంథం బైబుల్. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే భక్తుడు దావీదు మహారాజు, నేను దివారాత్రాలు దీన్ని వదలను అంటాడు. దావీదు మహారాజు దివారాత్రం పఠింప శ్రేష్ఠ గ్రంథం పాట పాడేవాడంట ప్రతిరోజు. ఎప్పుడు చూడు, తెలుసా ఈ గ్రంథం అంటే అంత విలువైనది. అందుకే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కొనబడుచున్న గ్రంథం ఏదంటే బైబులే. ఎక్కువ ప్రింట్ అవుతున్న బుక్ గ్రంథం కూడా ఏదంటే, ఎక్కువ ప్రింట్ అవుతున్న బుక్ కూడా బైబిల్ గ్రంథమేనంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గ్రంథం గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మందిరానికి, దేవాలయానికి, గ్రంథానికి చాలా ముడిపడి ఉంది. ఈ గ్రంథం లేకపోతే మందిరం లేదు, మందిరం లేకపోతే గ్రంథం లేదు. ఈ గ్రంథం లేకపోతే రాజు లేడు, రాజ్యం లేదు. అప్పట్లో రాజు అభిషేకించబడాలంటే ఆ రాజు చేతిలో ఇది ఉండాలి. ఇది ఇస్తేనే, ఇది చేతిలో పెట్టుకుంటేనే రాజు అని పట్టాభిషేకం చేసేవాళ్ళు. రాజు చేతిలో ఒక ప్రతిమ ఉండాలి, ఒక కాపీ రాజు దగ్గర ఉండాలి, ఒక కాపీ యాజకుల దగ్గర, సేవకుల దగ్గర మందిరంలో ఉండాలి.
అయితే ప్రతి రాజు అభిషేకించబడినటువంటి ఈ యూదా రాజులు ఎంతమంది అని చెప్పాను? యూదా రాజులు ఎంతమంది అని చెప్పాను మీకు? 20 మంది రాజులు. యూదా రాజులు 20 మంది రాజులు. ప్రతి రాజు కుర్చీ మీదకి వచ్చేటప్పుడు ఇట్లా చేతులు పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసేవాడు. ప్రమాణ స్వీకారం మనకు తెలుసు కదా, కొత్తగా సీఎం గెలిస్తే ఎలా చేస్తారు మీరంతా చూసినారు కదా. నేను ఈ రోజు నుంచి నేను రక్త సంబంధాలు చూడకుండా ఈ యొక్క గ్రంథములో ఏముంటే దాన్ని ఈ కట్టలను అనుసరిస్తాను, దీని విధులను ఆచరిస్తాను, ఇందులో ఉన్నట్టుగా నేను పరిపాలన చేస్తాను అని ప్రమాణ స్వీకారం చేస్తాడు. అలా ప్రతి రాజు 20 మంది రాజులు చేసేవాళ్ళు. ఇంకా అయిపోయింది. దిగిన తర్వాత ఇంకా ఇక్కడ సెల్ఫ్ ఉంటుంది కదా, సెల్ఫ్ దాంట్లో వేయడం పోవడం అంతేనా, మళ్ళీ ఎప్పుడో ఇంకా తెలియదు. అలా 20 మంది రాజులు ఈ బుక్ను పట్టించుకోలేదు. దీన్ని పక్కన పెట్టినందుకే ఈ మందిరాన్ని పాడు చేయబడింది. ఈ మందిరాన్ని దోచుకున్నారు, శత్రువులు వచ్చి ధ్వంసం చేశారు. ఇప్పుడు నేను ఒక విషయానికి వస్తాను. మళ్ళీ పోయిన ఆదివారం ఎన్నవ రాజు గురించి మనం ధ్యానించాము? అందరూ చెప్పాలి. ఎన్నవ రాజు గురించి? 13 కదా, 13వ రాజు. గుడ్, ఎవరు మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. నేర్పించుటకు ఎజ్రా వచ్చాడు. మనం అంత గొప్పోళ్ళం కాదు, కానీ మనం కూడా కొంచెం కొంచెం నేర్చుకుందాం. కొంచెం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సరేనమ్మా, నేర్చుకుందామా? ఇప్పుడు 20 మంది రాజుల గురించి మీకు పరిచయం కావాలి, మీకు పూర్తిగా తెలియాలి. ఈరోజు ఎన్నో రాజు గురించి మనం మాట్లాడబోతున్నామంటే 13వ రాజు. ఏం పేరు ఆయన పేరు? ఎవరో ఎజ్రా అన్నారు. హిజ్కియా. గుడ్. హిజ్కియా 13వ రాజు. హిజ్కియా ఎలా? హిజ్కియా వాళ్ళ నాన్న ఆహాజు. ఈ ఆహాజు మందిరంలో బొమ్మలు నిలబెట్టినప్పుడు, విగ్రహాలు ఆరాధించినప్పుడు ఈ మందిరము పాడు చేయబడింది, అపవిత్రం చేయబడింది. హిజ్కియా పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న నిలబెట్టినటువంటి ప్రతిమలన్నింటినీ కూడా పలగొట్టాడు, తీసేశాడు, మందిరాన్ని పవిత్రపరిచాడు, మందిరంలో సేవకులని ప్రతిష్ఠ చేశాడు, ధర్మశాస్త్రాన్ని బోధించాడు. తరువాత పస్కా పండుగ అంగరంగ వైభవంగా చేశాడు. పస్కా పండుగ ఎన్ని రోజులు చేశాడు? గుడ్, వెరీ గుడ్. 14 రోజుల పస్కా పండుగ జరిపించాడు. మన ప్రతిష్ఠ ఎన్ని రోజులు చేస్తాము? 3 రోజులు చేస్తాం కదా. మన పండుగ 3 రోజులు చేస్తాం. కానీ మందిరం యొక్క ప్రతిష్ఠ చేసిన తర్వాత హిజ్కియా రాజు మొట్టమొదటిగా 14 రోజుల పండుగ చేశాడంట. ఆ పండుగ సొలొమోను కాలంలో జరిగినదే, కానీ అంతవరకు 13 మంది రాజుల వరకు అలాంటి పండుగ జరగలేదంట. ఇక తర్వాత కానుకలు ఎలా పోగు చేశాడని మనం నేర్చుకున్నాం. కుప్పలుగా కానుకలు పోగు చేశాడు మందిరం కొరకు. తర్వాత ఆయన రాజులను కూడా ప్రార్థన చేసి ఓడించాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుని దూత వచ్చి 185,000 మందిని ఓడించింది, విజయాన్ని కలగజేసింది. అసూరు సైన్యంతో యుద్ధం చేసి దేవుని దూత వీరిని గెలిపించింది. అలాంటి గొప్ప రాజు ఎవరు అంటే హిజ్కియా. ఇప్పుడు హిజ్కియా మొన్న వారమే చనిపోయాడు. హిజ్కియా మొన్నవారం చనిపోయాడు అని మనం అనుకుంటున్నాం కదా. కాదు, క్రీస్తుపూర్వం 687లోనే చనిపోయాడు. బట్ మనం అనుకుందాం, పోయిన వారం మనం నేర్చుకున్నాం కాబట్టి మొన్న వారం హిజ్కియా చనిపోయాడు. అతని కుమారుడైనటువంటి మనస్సే రాజయ్యాడు. ఎవరు రాజయ్యారు? మనస్సే రాజయ్యాడు. ఈ మనస్సే ఎన్ని సంవత్సరాలకు రాజయ్యాడు అంటే 12 ఏళ్ళకే రాజయ్యాడంట. 12 ఏళ్ళకు రాజై ఈయన 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ 55 ఏళ్ళు ఏం చేశావు మనస్సే నువ్వు అని అంటే, వాళ్ళ నాన్న పవిత్రపరిచినటువంటి ఈ మందిరాన్ని అపవిత్రం చేసి ఆ యొక్క దేవాలయంలో అన్యుల హేయమైనటువంటి విగ్రహాలను ఇక్కడొకటి ప్రతిష్ఠ చేస్తాడు ఈ మనస్సే. చూడండి ఎలా ఉంటుంది. ఇంకా ఇప్పుడు అంతవరకు మూయబడినటువంటి మందిరాన్ని, ఆ తలుపులను ఎవరు ఓపెన్ చేశారు? హిజ్కియా. గుడ్. వాళ్ళ నాన్న మందిరం దేవాలయం యొక్క తలుపులు ఓపెన్ చేశాడు. అంతవరకు హిజ్కియా వాళ్ళ నాన్న హయాంలో మందిరము సీల్ చేయబడింది.
హిజ్కియా వలన మందిరం తలుపులు ఓపెన్ చేయబడ్డాయి, ప్రార్థనలు యథామామూలుగా జరిపించబడ్డాయి. హిజ్కియా ఎప్పుడైతే చనిపోయాడో ఆయన కొడుకు మనస్సే రాజయ్యాడు. ఈ మనస్సే విగ్రహాలను దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు. ఎలాంటి విగ్రహాలు అంటే మామూలుగా విగ్రహాలు కాదంట. యెహోవా అన్యజనులలో ఉన్నటువంటి హేయమైన విగ్రహాలు, హేయమైనటువంటి క్రియలను జరుపుతూ వచ్చాడు. తన కుమారులను మనస్సే అగ్నిలో నడిపిస్తూ వచ్చాడంట. అగ్నిలో కుమారుల పిల్లలు నడిపిస్తూ వచ్చినాడంట. అన్య దేవతల ముందు ఒక విగ్రహం ఉంటుంది, ఆ విగ్రహం ముందు ఆ అగ్ని పోసి నిప్పు పోసి ఆ నిప్పులో ఇలా దాటించే వాళ్ళు అన్నమాట. ఇప్పుడు కూడా జరుగుతుంది అక్కడక్కడ, అగ్నిలో దాటుతారు కదా, ఇక్కడ అక్కడ మీకు కొంతమంది తెలిసి ఉంటుంది కదా. నిప్పులో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుంటూ వెళ్తారు. దేవుని ముందర, ఒక దేవత ముందర అగ్ని నిప్పు అంటించి, నిప్పు అంటే నిప్పు కణములు, నిప్పులు పోసి ఆ నిప్పుల మీద నడుచుకుంటూ వెళ్తారు. అది ఒక రకమైన భక్తి, అది ఒక రకమైనటువంటి భక్తి, వాళ్ళ తృప్తి అది. అలా అన్య దేవతల ముందు ఈ మనస్సే తన పిల్లలను నడిపిస్తూ వచ్చినాడంట. ఈ విధంగా ఈ యొక్క మనస్సే, ఇక అతను ఎంత దుర్మార్గుడు అంటే నేను ఒక మాట చెప్తాను. 33వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 33వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము. దానికంటే ముందుగా 2వ దినవృత్తాంతంలోకి రండి. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 33 6వ వచనాన్ని చదువుకుందాం. 33:6. మరియు యెహోవా 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 6వ వచనం నుంచి. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్ని గుండా దాటించి ముహూర్తములను విచారించుచు ఈ భూమి మీద ముహూర్తాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అనేది మనం గమనించాం. ఏదైనా పని చేయాలంటే మంచి ముహూర్తం కదా. ఈరోజు బాగుందా, ఈరోజు బాగలేదు, మంగళవారం. పుట్టింటి ఆడపిల్లలు చాలామంది గమనించాల, శుక్రవారం ఇక్కడ రారు, మంగళవారం అక్కడ పోరు కదా. మంగళవారం డబ్బులు ఎవరికి ఇవ్వరు, శుక్రవారం ఎవరికి ఇవ్వరు. ముహూర్తం ఒక పండుగ ఉంటుంది. ఆ పండుగకు అందరు ముహూర్తాలు చేయకపోతారు. అంటే ఎవరి పేరున వస్తే వాళ్ళే ముహూర్తం చేయాలి చేనులా. ఏ పండుగ అది? ఏ పండుగ నరసింహలన్న? ఉగాది రోజు ముహూర్తానికి ఎక్కడ పోయింటి నరసింహులు అంటే ముహూర్తం చేసి వస్తా సార్ అంటారు. యాడ? చేను కాడ. ఎవరి పేరు మీద వచ్చిందంటే మా కొడుకు పేరు మీద వచ్చింది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? తర్వాత నేను గద్వాలకు పోవాలా, ఒక పని మీద పోతుండా, మంచిగా జరుగుతుందా జరగదా అని ముహూర్తం చూసి అయ్య దగ్గరికి వెళ్ళి ఆ బుక్లో చూస్తే ప్రయాణం ఈరోజు చేయొచ్చా చేయకూడదా అని చెప్తాడు. ఆ ముహూర్తాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయో తెలుసా? ఈ మహానుభావుడు మనస్సే పుట్టిన తర్వాత ముహూర్తాలు స్టార్ట్ అయ్యాయి. ముహూర్తాలు చూడాలి. ఇవన్నీ అన్యజనుల ఆచారాలు మనం చాలామంది పాటిస్తూ ఉన్నాం. అయ్యనన్న అడిగిరాపో, అయ్యని అడిగిరాపో. అయ్యనంటే నన్ను కాదు, నన్ను అడిగితే మంచిగానే ఉంటుంది. అయ్య అంటే ఇంకో అయ్యా నరసింహన్న. ఇప్పుడు బాగా చెప్పినాడు, కరెక్ట్ మాట అది. అయ్యొద్ది కన్నా పోయిరాపో అని చెప్తుంది ఇంట్లో అమ్మ కదా. ఆ ముహూర్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఈ మనస్సే మహానుభావుడు పుట్టినందువలన ఈ ముహూర్తాలు వచ్చాయి. రైట్ అమ్మా. ముహూర్తములను విచారించుచు మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మంత్రాలు కూడా ఈ మహానుభావుడే. ఎన్నో రాజు ఈయన? గుడ్. 14వ రాజు ముహూర్తాలను ప్రారంభించాడు, మంత్రాలను ప్రారంభించాడు, చిల్లంగితనములను ప్రారంభించాడు. ఇంకా వాడుక చేయు కర్ణ పిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు. సోదె చెప్పేవారిని, కర్ణ పిశాచం చెప్పేవారిని, మంత్రగాళ్ళను వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఆ దేశంలో బ్రతకనిచ్చాడు ఎవరు? మనస్సే. చూడండి, నీకు మంచి జరుగుతుంది రండి చెబుతాం అన్నప్పుడు ఇక్కడ ఈ చర్చిలో, ఈ మందిరంలో పాస్టర్లు లేరు. పాస్టర్ దగ్గరికి ఎవరైనా వస్తారా చెప్పండి? రారిక. రాజే చెప్పాడు, అక్కడ పలానా ఆయన బాగా చెప్తాడంట, అక్కడికి వెళ్ళి మీరు చెప్పండి, ఏదైనా విచారించండి. మీ పిల్లలకు బాగలేదా?
ఆయన మంత్రించి అంతరం కడతాడకి పోండి అని ఎవరు చెప్తున్నారు? రాజే చెప్తున్నాడు. రాజే తాయిత్తు వేసుకోమని చెప్తున్నాడు. అతని ఫోటో కూడా చూపిస్తాను నేను, బల్లారథ రోజు అని చెప్పాను కదా, అతని ఫోటో కూడా చూపిస్తా. ఈ రాజే 14వ రాజే అంతరం కట్టించుకోండి, మంత్రిచ్చిన అంతరం అని చెప్తున్నాడు. మంత్రిచ్చిన మంత్రగాల దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాడు. వాళ్ళ నాన్న ఎక్కడ, కొడుకు ఎక్కడ? నాన్నకి కొడుకుకి ఏమన్నా పొంతన ఉందా? నాన్న కొడుకు చూడండి, తండ్రి కొడుకులే. చాలామంది అంటుంటారు తండ్రి మంచోడైతే కదా కొడుకు మంచోడయ్యేది అంటారు కదా. ఈ సైతాన్ గానికి తండ్రి మంచోడైతే కొడుకులు మంచి కావాలనేం రూల్ ఏం లేదు. తండ్రి మంచోడైతే కొడుకులను చెడగొడుతుంది. కొడుకులు మంచోళ్ళు అయితే తండ్రులు చెడిపోయారు. ఇప్పుడు ఆహాజు ఉన్నాడు, ఎవరు హిజ్కియా తండ్రి ఉన్నాడు. హిజ్కియా తండ్రి మంచోడా చెడ్డోడా? హిజ్కియా తండ్రి తలుపులు మందిరానికి తాళాలు వేశాడు హిజ్కియా వాళ్ళ నాన్న. ఎవరు కూడా మందిరానికి వెళ్ళకూడదని తాళం వేశాడు వాళ్ళ నాన్న. మరి ఆయన కడుపున హిజ్కియా పుట్టాడు. హిజ్కియా వచ్చి ఏం చేశాడు? తలుపులు ఓపెన్ చేసి అందరు ప్రార్థనకి రండి అన్నాడు. పస్కా పండుగ 14 రోజులు చేశాడు. ఆయన కొడుకు పుట్టాడు మనస్సే. మందిరంలోనే ఇక్కడ సూర్యదేవత, ఇక్కడ సూర్యుని విగ్రహము, ఇక్కడ చంద్రుని విగ్రహము, బయట నక్షత్రాల విగ్రహాలు. ఆషేరా దేవి యొక్క ప్రతిమను నిలబెట్టాడు. అన్య దేవతల విగ్రహాలను నిలబెట్టాడు. ఎవరు? మనస్సే. అందుకే ఈ మనస్సే గురించిన యొక్క చరిత్ర చాలా భయంకరంగా ఉంది బైబిల్లో అని మనము చదువుకొనిచున్నాము. అందుకే ఈ యొక్క మనస్సే యొక్క జీవితం ఎలాంటిది అంటే 8వ వచనాన్ని చదువుతాను. అందరూ కూడా 8వ వచనానికి రండి. 33వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలీల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచేదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీలను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు ఏ మందిరమునందు? ఇదే వాళ్ళ పితరుడైన దావీదు సొలొమోను నిర్మించినటువంటి ఈ మందిరమునందు మనస్సే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఈ మందిరంలో చెక్కిన విగ్రహాలు ఎంత భయంకరంగా ఈ మందిరం యొక్క స్థితి మారిపోయిందో మీరు ఆలోచన చేయాలి. నేను ఎందుకు పెట్టాను ఈ అంశ భాగాలను మీకు ఎందుకు ప్రారంభించాను అంటే, ప్రతి క్రైస్తవునికి ఈ మందిరం గురించి తెలియాలి. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఈ మందిరం యొక్క పూర్తి వివరణ ఎప్పుడైతే తెలుసుకుంటారో బైబిల్ సగం తెలిసినట్లే, బైబిల్లో సగం అర్థమైనట్లే. అందుకే మీకు ప్రతి వారం నేను ఈ యొక్క లెసన్స్ చెప్తున్నాను, ఈ పాఠాలు మీకు చెప్తున్నాను. ఈ మందిరంలో దేవతా విగ్రహాలను నిలబెట్టాడు. సూర్యదేవత విగ్రహాన్ని, చంద్ర నక్షత్రాల విగ్రహాలను దేవాలయములో నిలబెట్టాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? మందిరంలో నిలబెట్టాను. నెక్స్ట్, ఈ ప్రకారము మనిషి యూదావారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. మరింత అక్రమముగా, మరింత దుర్మార్గముగా ప్రవర్తించుటకు ఈ మనస్సే కారణమయ్యాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఈ మనస్సే యొక్క పాపానికి, ఈ మనిషి చేసిన దుర్మార్గానికి ఏం చేశాడు? అస్సూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. 11వ వచనంలో, కాబట్టి యెహోవా అస్సూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోను దేశమునకు తీసుకొని పోయిరి. దేవుని మందిరాన్ని పాడు చేసినందుకు, దేవుని మందిరములో అపవిత్రమైనటువంటి విగ్రహాలను స్థాపించినందుకు, ప్రతిమలు నిలబెట్టినందుకు దేవుడు ఏం చేశాడు? ఊరుకుంటాడా? అస్సూరు రాజు యొక్క బలానికి అప్పగించాడు. సైన్యాన్ని రప్పించాడు. యెరూషలేమునకు వచ్చారు. మనష్షేను గొలుసులతో బంధించారు. అది తండ్రి కొడుకుల మధ్య ఉన్న వ్యత్యాసం. హిజ్కియా మనష్షే, హిజ్కియా మనష్షే.
హిజ్కియా కాలంలో అదే అస్సూరు వారిని, అస్సూరు జనాభాలో 1,85,000 మంది యూదా దేశం మీదకి వచ్చి ముట్టడి వేసినప్పుడు, ఇదే యెరూషలేమును పాడు చేస్తామని యెరూషలేం దేవాలయం బయట వేచి ఉన్నప్పుడు వీళ్ళ తండ్రి ఏం చేశాడంటే, వీళ్ళ నాన్న హిజ్కియా ఏం చేశాడు చెప్పండి ఒకసారి? ప్రార్థన చేశాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు, యెషయా ప్రవక్తను ఆశ్రయించాడు, మందిరాన్ని ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేశాడు. యెషయా ప్రవక్తను ఆశ్రయించినందువలన దేవుడు హిజ్కియా ప్రార్థన విని శత్రు సైన్యమైనటువంటి అసూరు సైన్యాన్ని 1,85,000 మందిని దేవుని దూత వచ్చి చంపేసింది. దేవుని దూత వచ్చి చంపేసింది. ఇప్పుడు అదే అసూరు వారు, అదే అసూరు సైన్యం కొడుకును వచ్చి పట్టుకొని పోతున్నారు. బేడీలు వేసి గొలుసులతో బంధించుకొని వెళ్తున్నారు కొడుకును. తండ్రి అదే అస్సూరు వాళ్ళతో యుద్ధం చేసి గెలిచాడు, కొడుకు అదే అస్సూరు వాళ్ళకు బానిస అయిపోయాడు, సంఖ్యలతో బంధించబడి తీసుకెళ్ళిపోతున్నారు. తండ్రి యెహోవాను ఆశ్రయించాడు, కొడుకు బయలుదేవతలను ఆశ్రయించాడు. తండ్రి దేవుణ్ణి ఆరాధించాడు, జీవం గల దేవుణ్ణి ఆరాధించాడు, కొడుకు జీవం లేని విగ్రహాలను ఆరాధించాడు. తండ్రి యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠ చేసి పవిత్రపరిస్తే, కొడుకు యెహోవా మందిరాన్ని అపవిత్రపరిచి పాడు చేశాడు. తండ్రి అయినటువంటి హిజ్కియా యెహోవా మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలను, అపవిత్రమైనటువంటి వస్తువులన్నింటినీ తీసి పగలగొట్టి బూడిద చేసి కిద్రోను వాగులో పడవేసి కాల్చివేశాడు తండ్రి. అయితే ఇదే హిజ్కియా కొడుకు వచ్చి ఎక్కడున్నటువంటి విగ్రహాలను, అన్యదేవతల్లో విగ్రహాలను, ఆ దేశంలో ఏ దేవుడు గొప్ప, ఈ దేశంలో ఏ దేవుడు గొప్ప, సిరియా దేశంలో ప్రఖ్యాతిగాంచిన దేవుడెవరు, అమ్మోను దేశంలో ప్రఖ్యాతిగాంచిన దేవుడెవరు, ఎందుకు రాజా నా దేశంలో స్థాపిద్దాం, ప్రతిష్ఠ చేద్దామని. అందుకే అలా మందిరాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని మోసం చేసి అపవిత్రపరిచాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, మనష్షేను అసురు రాజుల చేతికి అప్పగించాడు. అసురు సైన్యం వచ్చి బంధించి గొలుసులతో కట్టేసి తీసుకెళ్లి బబులోను దేశంలో పడేశారు. చాప్టర్ క్లోజ్. మనష్షే చనిపోయాడు. ఇప్పుడు మనష్షే కుమారుడు ఆమోను. ఏం పేరు? ఆమోను. మనష్షే కుమారుడు. ఎన్నో రాజు? అందరూ చెప్పాలి గట్టిగా. 15వ రాజు. ఇప్పుడు ఈ ఆమోను వచ్చాడు. ఆమోను గురించి ఒకే మాటలు చెప్తాను, బైబిల్ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఈ ఆమోను అంట తన తండ్రి నడిచిన మార్గమందు నడిచెను. తన తండ్రి ఏ మార్గం, ఏ బునాదైతే వేశాడో, ఏవైతే విగ్రహాలు ప్రతిష్ఠ చేశాడో, ఏవైతే కొత్త కొత్త కార్యక్రమాలు మందిరంలో అపవిత్రమైన కార్యాలు ప్రారంభించాడో, వాటన్నిటినీ ఒక్క తూచా తప్పకుండా ఆమోను ప్రారంభం చేస్తూ వచ్చాడంట. ఇక తండ్రికి కొడుకుకి తేడా లేదు. కాబట్టి ఈ ఆమోనును అతని సేవకులే కుట్ర చేసి పడుకున్న దగ్గరనే చంపేస్తారు. ఆమోన్ని చంపి పడేస్తారు. తర్వాత అతని కుమారుడైనటువంటి యోషియా రాజు అవుతాడు. యోషియా, అతని పేరు యోషియా. ఇతను ఎన్నో రాజు? 16వ రాజే యోషియా. ఇప్పుడు ఇక్కడ ఆగాలి, మనం ఇక్కడికి ఆగుదాం. యోషియా ఎలాంటి వాడు అంటే, వాళ్ళ తండ్రి అయిన హిజ్కియాకు సరి సమానంగా తులతూగేది దేవుని విషయంలో ఎవరు అంటే ఒక యోషియా. తండ్రి ఎవరు? హిజ్కియా ఏమవుతాడు యోషియాకు? హిజ్కియాకు యోషియా ఏమవుతాడు? మనమడు అవుతాడా? హిజ్కియా కొడుకు ఎవరు? గుడ్, మనష్షే. మనష్షే కుమారుడు ఎవరు? ఆమోను. ఇప్పుడు మనమడు ఆమోను అవుతాడు కానీ యోషియా కాడు కదా. ముని మనమడు, అది ముని మనమడు. ఇప్పుడు అర్థమవుతుందా? హిజ్కియా తర్వాత హిజ్కియా కొడుకు చెడిపోయాడు, హిజ్కియా మనమడు చెడిపోయాడు. హిజ్కియా కొడుకు దేవుని ఆలయాన్ని తెరవలేదు, హిజ్కియా మనమడు దేవుని ఆలయాన్ని తెరవలేదు. అంటే విగ్రహాలను ఆవిష్కరించారు, విగ్రహాలను మందిరంలో ప్రతిష్ఠ చేశారు. ఎవరు? హిజ్కియా కొడుకు మనమడు. ఇప్పుడు హిజ్కియా మనమనికి కొడుకు పుట్టాడు, అతని పేరే యోషియా. అతను ఇశ్రాయేలీల మీద ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు అంటే 8వ సంవత్సరమున, 8 సంవత్సరాలకే రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అతని గురించి మనం చూద్దాం. ఈ యోషియా కొరకే ఇందాక మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను, ఇందాక ఇంట్రడక్షన్ మీకు చెప్పాను. నేను ఇందాక చెప్పింది ఇంట్రడక్షనే.
ఇప్పుడు అసలైన అంశంలోనికి వచ్చాము. అసలైన అంశంలోనికి వచ్చేవరకు మనకు అసలైన టైం పోతుంది కదా. మంచిది, త్వరలోనే ముగించుకుందాం. ఈ కిటికీ మీ ఏబేలు అది కూడా క్లోజ్ చేయి, కొంచెం ఈ లైట్స్ ఇది ఒక్కటి పెట్టి మిగతావన్నీ క్లోజ్ చేసేసి బంద్ చేయి. యోషియా గురించి మీరు చాలా ముఖ్యంగా నేర్చుకోవాలి. నేను కొంతమంది ముఖ్యమైన పేర్లు చెప్తాను, వినండి. కొంతమంది ముఖ్యమైన పేర్లు, యూదా రాజులు 20 మంది రాజులలో ముఖ్యమైన వ్యక్తుల పేర్లు చెప్తాను, మీరు బాగా శ్రద్ధగా వినాలి. దావీదు ముఖ్యమైన వాడు కానీ యూదా రాజు కాదు, ఇశ్రాయేలీల రాజు ఆయన. సొలొమోను కూడా ముఖ్యమైన వ్యక్తే కానీ ఇశ్రాయేలీల రాజు, యూదుల రాజు కాదు, అందరి కలిపినటువంటి రాజు. యూదులు ప్రారంభించబడినప్పటి నుంచి రెహబాము మొదలుకొని 20 మంది రాజుల చరిత్రలో మందిరం పాడైపోయినప్పుడు ఒక ఆయన వస్తాడు, యోవాసు అనే ఒక చిన్న రాజు వస్తాడు. 7 సంవత్సరాలకు రాజు అవుతాడు ఆయన. మీరు విన్నారా ఇంతకుముందు? యోవాసు అనే రాజు అవుతాడు. ఆయన మందిరాన్ని బాగు చేస్తాడు. ఈ యోవాసు పేరును మాకు గుర్తుపెట్టుకోండి. యోవాసు తర్వాత వచ్చినటువంటి రాజే హిజ్కియా. యోవాసు అయినాక చాలామంది రాజుల తర్వాత హిజ్కియా 13వ రాజు హిజ్కియా వస్తాడు. ఈ హిజ్కియా మందిరం తలుపులు తెరిచి బాగు చేస్తాడు. హిజ్కియా వరకు బాగుంది. హిజ్కియా తర్వాత మందిరం కొరకు పట్టించుకునే, మందిరం గురించి దేవుని గురించి పట్టించుకునే వ్యక్తి ఎవరంటే హిజ్కియా, యోషియా. ఈ ముగ్గురు వ్యక్తులను మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యోవాసు, హిజ్కియా, యోషియా. యోవాసు, హిజ్కియా, యోషియా. ఈ ముగ్గురు రాజుల పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటే, ఈ ముగ్గురు 20 మందిలో ఈ ముగ్గురు మాత్రమే మందిరం గురించి పట్టించుకున్నారు, మందిరం గురించి ప్రయాసపడి పవిత్రపరిచారు. ఇక 20 మంది రాజులు మందిరాన్ని దోచిపెట్టారు అన్యులకు. ఈ ముగ్గురు కూడా మంచి రాజులు. ఈ ముగ్గురి కాలంలో చివరిలో నష్టం జరిగింది. ఆ నష్టాన్ని నేను 20 మంది రాజుల గురించి చెప్పేటప్పుడు చెప్తాను. అయితే మందిరాన్ని కట్టేటప్పుడు, మందిరాన్ని బాగు చేయటం విషయంలో ఈ ముగ్గురి పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు 8వ సంవత్సరానికే రాజు అయినటువంటి ఈ యొక్క ఏం పేరు విచారించడానికి పూడుకున్నాడంట. దావీదు ఎవరినైతే ఆరాధిస్తాడో, దావీదు ఎవరినైతే కొలిచాడో, ఇక వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, ఆ తాతలు కాదు. పోయినా డైరెక్ట్ ఎక్కడికి పోయినాడు? దావీదుకి దగ్గరికి వెళ్ళాడు. 15 మంది రాజుల చరిత్ర ఈ రాజు చదివాడు. ఇక నాకెవరు వద్దు, డైరెక్ట్ మా ముత్తాత, మా పితరుడి దగ్గరికి వెళ్దామని దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి, నా దేవుని ఆలయంలో అపవిత్రమైనటువంటి వస్తువులు ఒకటి కూడా ఉండకూడదు, పగలగొట్టండి అన్నీ అన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. దేవుని ఆలయంలో అపవిత్రమైనటువంటి వస్తువులను పగలగొట్టిన రాజు ఎవరంటే యోషియా. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యోషియా యూదా చరిత్రలో, ఇశ్రాయేలీ రాజుల చరిత్రలో నంబర్ 1 రాజు ఎవరంటే ఈ యోషియానే. 8 ఏళ్ళకు అభిషేకించబడినట్ట సీనాయి పర్వతం ముందు దేవుడు ఏదైతే గ్రంథాన్ని రాసి ఉంచాడో, ఈ గ్రంథము యోషియా కాలములో ఈ పరిశుద్ధ గ్రంథం ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియా చేతిలో పడింది. హిల్కియా చేతికి దొరికింది, చిక్కింది. ఇదేందో తెలుసా? ఈరోజు మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. ఆ రోజు ఎలా ఉంది సార్ అంటే, ఆ రోజు చుట్టాలుగానే ఉండేటివి. ఒక గ్రంథం మోయాలంటే చాలా పెద్దవిగా ఉండేటివి. ఈరోజు మనం ఈ చిన్న ప్రింటింగ్లో చదువుకుంటున్నాం. విలియం కేరీ పరిచర్య ద్వారా, విలియం కేరీ యొక్క ప్రయాస వలన మనకు ఈ ప్రింటింగ్ బైబిల్ వచ్చింది. కానీ ఆ కాలంలో ఆ విధంగా గ్రంథాలు ఉండేటివి. ఆ గ్రంథము ఈ మందిరములో ఈ విగ్రహాలన్నీ తీసేయండి, సూర్యదేవత విగ్రహం ఎవరు ఇక్కడ పెట్టింది? మీ నాన్నే అనేవాళ్ళు పెద్ద మనుషులు. అయితే తీసేయండి, పగలగొట్టాలి, బూడిద చేశాడు. ఇక మందిరాన్ని అంతా దులిపండి, మందిరంలో ఉన్నటువంటి బూజంతా దులిపివేయండి అన్నాడు. దులిపేశారు, క్లీన్గా ఊడ్చారు, పెయింటింగ్ వేస్తున్నారు. లోపల ఏమున్నాయి? ఈ అల్మార్ తెరిచి చూశారు, లోపల ఉన్న ఖజానాలు తెరిచి చూశారు. అప్పుడు యాజకుడైనటువంటి హిల్కియాకు ఒక గ్రంథపు చుట్ట దొరికింది, ఇంతలా ఉంది. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు.
పైన ఆకాశం ఎందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ, ఆకాశ నక్షత్రములలో కానీ దేని రూపము నువ్వు చేసుకొనకూడదు, వాటికి పూజించకూడదు, సాగిలపడకూడదు అనే ఆజ్ఞ చూశాడు, ఆజ్ఞ చదివాడు రాజు అయినటువంటి యోషియా. దేని రూపాన్ని చేసుకోకూడదని ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో. ఇన్ని రూపాలు ఇక్కడ ఈ గ్రంథంలో, ఈ ఆలయంలో నేను చూస్తున్నాను. ఎన్ని రూపాలు! సూర్యుని రూపము, చంద్రుని రూపము, నక్షత్రాల రూపము, రకరకాల విదేశాల నుంచి తెప్పించబడినటువంటి విగ్రహాలు, ఇవన్నీ రూపములే. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి కనుక మీరు చదివితే ఈ 10 ఆజ్ఞలు అందులో ఉన్నాయి. అవి చదువుతున్నాడు. నరహత్య చేయకూడదు. ఎంతమంది రాజులు, ఎంతమంది అమాయకులను చంపి కుర్చీని కాపాడుకుంటున్నారు కదా. మా నాన్నలు ప్రజలను చంపేశారు. నరహత్య చేయకూడదని చదవబడింది, చదివాడు. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని చదివాడు. దొంగిలించకూడదని చదివాడు. పొరుగు వారిని ఏది ఆశించకూడదని చదివాడు. ఇవన్నీ చదివిన తర్వాత రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తన వస్త్రాలన్నీ చింపేసుకున్నాడు. మనకు చెప్పాడు మోజేసు ఈ విధంగా మోసే మనకు రాసి ఇచ్చిన గ్రంథంలో ఇవన్నీ ఉన్నాయి. మనమందరం కూడా ఈ గ్రంథంలో ఉన్న వాటన్నిటికీ లోబడి ఉండాలి. మనం విధేయులమై ఉండాలి. మన పితరులు, మన రాజులు, మన పూర్వీకులు ఉండలేదు. అందుకే వాళ్ళు మరి శత్రువుల చేత నాశనం చేయబడ్డారు, శత్రువుల చేత చెరలోనికి వెళ్ళిపోయారు. మనం అలా ఉండకూడదు. నేనైతే ఈ గ్రంథం ప్రకారం నడవాలని నిర్ణయించుకున్నాను. మీ అందానికి అంత విలువ ఇవ్వబడింది ఆ రోజుల కాలంలో. దీనికి మేమందరము సమ్మతిగా ఉంటాం, దీన్ని మేము పాటిస్తామని అందరూ రాజుకు చేతులు కలిపారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈయన యోషియా రాజు. లైట్ తమ్ముడు. యోషియా రాజు అందరినీ ఒప్పింపజేశాడు. ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను. 34వ అధ్యాయము 30వ వచనం నుంచి. ఇప్పుడు మనం చూసిందంతా ఎందులో ఉందని అనుకుంటున్నారు? 2వ దినవృత్తాంతంలో గ్రంథం 34 నుంచి స్టార్ట్ అవుతుంది. 34, 35వ అధ్యాయాలలో ఈ యొక్క యోషియా యొక్క పూర్తి చరిత్ర ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఒకసారి నెమరు వేసుకోవాలని మనం చేస్తున్నాను. నేను ఇందాక చూపించాను, కానీ మీరు చదువుకోండి ఇంటి దగ్గర. చదవడానికి సమయం ఉండదు కాబట్టి నేను చూపించాను. ఇప్పుడు 30వ వచనాన్ని చదువుకుందాం. 34, 30వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 30 వారిని సమకూర్చెను. 29వ వచనం నుంచి వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసుకొని రాగా, రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును, యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ, యాజకులను, లేవీలను, జనులల్లో పిన్నలు పెద్దలు యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. ఈరోజు ఏం జరుగుతుందో ఆ రోజు అదే జరిగింది. ఆ రోజు ఏం జరుగుతుందో మనం ఈరోజు అదే చేస్తున్నాం. రాజు చాటించాడు. రేపు మీటింగ్. ఈ మీటింగ్లో ధర్మశాస్త్ర గ్రంథం బోధించబడుతుంది. కావున రాజాజ్ఞ ఏదనగా మీ పిల్లలు, మీ భార్యలు, మీరు ప్రతి ఒక్కరు కూడా మా దేవాలయం దగ్గరికి యెరూషలేముకు రావాలి. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్ర గ్రంథం బోధించబడుతుంది రేపు. వచ్చారు, అందరికీ వినిపించాడు. వినిపించిన తర్వాత 31 పిమ్మట రాజు తన స్థలమందు నిలబడి నేనైతే యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని ప్రామిస్ చేశాడు. నేనైతే ఈ మోషే రాసిచ్చిన గ్రంథమును అనుసరిస్తాను, నడుచుకుంటాను, పాటిస్తాను ప్రామిస్ చేశాడు ప్రజల ముందు. అప్పుడు నెక్స్ట్, మరియు అతడు యెరూషలేమునందున్న వారందరికీ, బెన్యామీనులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసెను గనక యెరూషలేము కాపురస్తులు తమ దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. ఒప్పుకొన చేసెను. మీరందరూ కూడా నాతో ఏకోపిస్తారా? ఈ గ్రంథాన్ని మనం అనుసరించి నడుచుకుందామా? ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనమందరం విని నేర్చుకుందామా?
అప్పుడు ప్రజలందరూ ఎస్ రాజా, మేము మీతో కూడా నిలబడతాం, ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములన్నీ కూడా మేము పాటిస్తాం, అనుసరిస్తాం, నడుచుకుంటాం, ఒప్పందం చేసుకున్నారు. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో యోషియా మనకు ఒక ఉదాహరణ కావాలి. ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ఉదాహరణ కావాలి. ఇది అప్పుడు అండర్ గ్రౌండ్లలో దాచిపెట్టేవారు, సొరంగాలలో దాచిపెట్టేవారు. తెలుసా? ఈరోజు ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి టేబుల్ మీద బైబులే, ప్రతి గూట్లో బైబులే, ప్రతి అల్మార్లో బైబులే. కానీ మనం చదవం. నేను ఎందుకు ఇంత గొంతు చించుకొని ప్రతి వారం ఇంత భారంతో నేను ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకోవాలని. కాబట్టి ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలో పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు మనము త్రోసివేయకూడదు. మనం విందాం, నేర్చుకుందాం, దాని ప్రకారం ప్రవర్తించడానికి దేవుడు ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలో వచ్చిన వారందరికీ దేవుడు అటు కృప అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వాధికారైన మా గొప్ప దేవ, మహోన్నతమైనటువంటి నామం గల దేవ, మహోన్నతమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చినటువంటి మా గొప్ప దేవ, యూదుల రాజులందరూ కూడా మీ ధర్మశాస్త్రమును త్రోసివేసినందుకు అన్యుల చేత తరమబడ్డారు, అన్యుల చేత కొట్టబడ్డారు, అన్యుల చేత ఓడించబడ్డారు. మేము ఒకవేళ మీ మందిరాన్ని అపవిత్రపరిచి ఉంటే, మీ మందిరమైనటువంటి మా హృదయాలలో అపవిత్రమైనటువంటి విగ్రహాలు ఉన్నాయా? మీ మందిరమైనటువంటి మా దేహాలలో అసహ్యమైనటువంటి ప్రతిమలు ఏమైనా ఉంటే, అసహ్యమైనటువంటి దేవతా స్వరూపాలు మా హృదయములలో ఉంటే, చెడు ఆలోచనలు, చెడు తలంపులు ఒకవేళ మా హృదయాన్ని అపవిత్రపరిచినట్లయితే, యోషియా కాలంలో అన్నిటినీ కూడా పగలగొట్టాడు. జనులందరూ కూడా ఏకీభవించి పగలగొట్టారు, బూడిద చేశారు, చూర్ణం చేశారు, పవిత్రపరచబడ్డారు. మందిరం పరిశుద్ధపరచబడింది. మేము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మా హృదయమనే దేహమనే దేవాలయం ఈరోజు అపవిత్రపరచబడుతూ ఉంది. ఏ దేవాలయంలో చూసినా అపవిత్ర కార్యములు, ఏ దేవాలయంలో చూసినా అన్యుల విగ్రహాలు, అన్యుల ఆచారాలు, మంత్రములు, ముహూర్తములు, చిల్లంగితనము, సోదే, రకరకాల ఆచారాలతో మా సంఘము, మా క్రైస్తవులందరూ కూడా చెడిపోతూ ఉన్నారు. మా తండ్రి కృప చూపండి దేవా. ఈ అన్యజనుల ఆచారముల నుంచి మమ్మల్ని విడిపించుకొని మమ్మల్ని మేము పవిత్రపరచుకున్నట్టుకు సహాయం దయచేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.